హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేశాను ఈ వీడియోలో చూసేసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేస్తున్నాను అనమాట. దోశలు అయితే చాలా పల్చగా వచ్చాయండి. ఇవి నార్మల్ దోశలు, మామూలు బియ్యంతో చేసుకుంటాం కదా, అలాంటి దోశలు అనమాట. మామూలుగా దోశలకి నేను ఎక్కువగా సజ్జలు, జొన్నలు అలాంటివి ఎక్కువ వాడుతాను. ఈరోజైతే మామూలు దోశలు వేసానన్నమాట సండే రోజు. అలాగే పల్లీ చట్నీ చేశాను. డ్రై ఫ్రూట్స్ వచ్చి ఖర్జూరం పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చి కాఫీ కలుపుకున్నాను అనమాట. కాఫీ తాగితే నెక్స్ట్ పని చేసుకోవడానికి మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది. కాఫీ తర్వాత వచ్చి సండే కాబట్టి చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని చికెన్కి సరిపడా సాల్టు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ కానీ లేకపోతే ఒక 20 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకున్నామంటే ఈ ఉప్పు, కారం అంతా చికెన్కి బాగా పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ లోపలైతే నేను రైస్ నానపెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని చెక్క, మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, ఎలాచి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా, పుదీనా వేసి ఫ్రై చేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసేసాను. వెజిటేబుల్స్ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బియ్యం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ తీసేసి బియ్యంని వేసేసుకొని ఇలా 2-3 మినిట్స్ కానీ ఫ్రై చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇప్పుడే చెక్ చేసేసుకోవాలన్నమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని. తర్వాత వచ్చి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విజిల్ వచ్చే లోపల నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీకి కూడా ఫస్ట్ కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా వేసి ఫ్రై చేశాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమి వేయని అవసరం లేదండి, ఆల్రెడీ చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది. చూసారు కదా, వాటర్ వచ్చేసింది, కొంచెం చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది అనమాట. చికెన్ ఉడికిన తర్వాత టమోటా కూడా యాడ్ చేస్తున్నాను. టమోటా కూడా వేసేసుకొని కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను అనమాట. ఒకవేళ టమోటా వేసుకోకుండా ఫ్రైలా చేసుకోవాలంటే ఫ్రై చేసేసుకోవచ్చు టమోటా యాడ్ చేయకుండా. నేనైతే కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తున్నాను కాబట్టి టమోటా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. టమోటా కూడా బాగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చికెన్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, సింపుల్గా చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా వచ్చిందనమాట. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. నేను ఇప్పుడు ఈ చికెన్ వచ్చి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ వెజ్ బిర్యానీ చేశాను కాబట్టి కొంచెం చికెన్ బిర్యానీ లాగా చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే ఈ కర్రీని కొంచెం బౌల్లోకి తీసేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కర్రీని కడాయిలోనే ఉంచేసి దానిపైన కానీ ఈ వెజ్ బిర్యానీ రైస్ కానీ వేసేసి మూత పెట్టేసి
ఒక 1 ఆర్ 2 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కొంచెం చికెన్ బిర్యానీ లాగా అనిపిస్తుంది అనమాట. మీరు వెజ్ బిర్యానీ అలాగే సపరేట్గా చికెన్ చేసినప్పుడు ఇలా చికెన్ బిర్యానీ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇదండి సండే రోజు నేను చేసిన ఐటమ్స్ వచ్చి. అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.